పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆదివారం సాయంత్రం చీటీల పేరిట నమ్మి మోసపోయిన వెంకట్రావు బాధితులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. పట్టణానికి చెందిన బంగారు మరియు ఫైనాన్స్ వ్యాపారి వెంకట్రావు సుమారు 14 కోట్లకు ఐపీ దాఖలు చేసి పారారైన విషయం తెలిసిందే. దీంతో గత 2 రోజులుగా పలమనేరు పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది బాధితులు ఆవేదన గురవుతూ అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరై స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారని తెలుసుకున్న బాధితులు ఆదివారం ఆయన్ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీనిపై బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి జరిగిన సంఘటనపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని పరారులో ఉన్న వెంకట్రావును గుర్తించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన డీఎస్పీ ప్రభాకర్ ను ఆదేశించారు. కోటి చెప్పు, కోటి ఇద్దరు 3 ఇంట్లో పోతారు. కోటి తిరుపతి, లక్కనపల్లి, కొత్తపల్లి, మేలుమాయి, చీటీలు వాళ్ళే వేయలేదు సార్. భాస్కర్ నాయుడు ఉన్నాడు 69 లక్షలు ఉంది. అమౌంట్ ఇచ్చిండే సార్, అక్కడక్కడే పెట్టుకొని దానికి ఇంట్రెస్ట్ ఇస్తామని అట్లనే రూపాయలన్నా కూడా అదే సార్. మీరు ముందుకు వచ్చావు, మీరు అమరావతి పోయి మీరు రాత్రి వచ్చినారు కాబట్టి నీకు తెలియజేయాలని మేము వచ్చినాం. కొంచెం మీకోసం మేము వెయిటింగ్ లో ఉంటుంది. మీరు అమరావతి 500 మంది ఉన్నారు. 500 మంది ఉన్నారు సార్. నమ్మకరం పనిచేసి చెప్తుంది సార్. ఆమె ఆడపిల్లలు ఉన్నారు సార్, ఆమె పెళ్లి చేయాలని సార్ ఉద్దేశంతో ఆడే పెట్టింది సార్. ఆమె బ్యాంకులో తక్కువ వడ్డీ విలేజ్ ఎక్కువ ఇస్తాడు. 1.5 రూపాయలు వాడు 3 రూపాయలకి ఇచ్చినాడు. ఆయన ఇచ్చుకున్నాడు, మనకి ఇచ్చినది 1.5 రూపాయలు సార్. అతను ఇచ్చుకునేది అవును సార్. అదే డబ్బులు అంటే రోజుకి 500, 1000 అట్లా జమ కట్టి హాస్పిటల్ చూపించుకునే ఖర్చు కడితే కూడా ఇవ్వకుండా అబ్బాయి చిత్తూరు హాస్పిటల్లో చనిపోయాడు. కనకదుర్గ స్కామ్ జరిగింది, 4 కోట్లు రావాలి. రావు చెప్పింది. అన్నతో మాట్లాడినాను. డబ్బులు అనుకున్నాడు బంగారు కూడా ఉంది. ఏముంది మా ఊర్లో ఏం సార్ రీసెంట్ గానే వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళు 3 మంత్స్ ముందే చేసినారు. మొత్తం మనవాళ్ళంతా ఈ పల్లీలో మొత్తం పోయి పల్లి అంతా మనవాళ్ళు వాళ్ళందరినీ ఏమీ లేని వాళ్ళందరినీ ఆమరిస్తున్నాడు. ఎట్లా చేయాలి వాడిని? ఏమన్నా ఉంటే పట్టుకొస్తే ఎత్తుకొస్తే బెటర్ కదా. అది వాడిదేదో ప్రాపర్టీకి ఇప్పటి ఏమన్నా ఉంటే ముందు వీళ్ళకి పల్లిదొలకు బోయిదొలకు రికవరీ చేసి ఎంతవరకు ఉందో అంతవరకు చేసే అవకాశం ఉంటే చేయాలి. ముందు ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి చెప్తా.
వాళ్ళు పంపించేదా నీ దగ్గరికి ఎవరు ఉన్నారా మీరు ఆఫీసులో? పర్లేదు అయితే రేపు కలమంటాను మిమ్మల్ని అందరినీ వచ్చి వాళ్ళు ఒకసారి వస్తారు. ఆడవాళ్ళంతా ఉండరు, రేపు ఒకసారి వచ్చి చెప్తారు. ఓకే సర్లే డిఎస్పీ ఊళ్ళో పొద్దున్నే వస్తాడు, రాత్రి లేట్గా వస్తాడు. సార్ నమస్తే, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్.